హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే మనాలి ట్రిప్ 4 డేస్ని అయితే హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే మొత్తం A to Z ఐటమ్స్ అన్నీ కవర్ చేస్తూ మనమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో చాలామంది అయితే మనకు చెప్తున్నారు, బ్రదర్ ఇది మనాలి ట్రిప్కి ఎలాగెళ్ళాలి, ఏంటి ఇంకా డీటెయిల్స్ అవన్నీతోటి ఒక ఫుల్ బ్లాగ్ చేయమని అయితే చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు. ఈ వీడియోలో మనం మనాలి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏంటి చూడాలి, ఇంకా బడ్జెట్ ఎంత అవుతుంది, ఇంకా మన ప్లానింగ్ అంతా ఎలాగుండాలనేది నేను ప్రతిదీ A to Z అయితే ప్రతిదీ మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యాక్సిమం ఎవరైతే మనాలి వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ మనమైతే పక్కాగా ఢిల్లీ స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి. సో నేనైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతాను కాబట్టి వైజాగ్ నుంచి ఢిల్లీకి అయితే మనకి 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 ట్రైన్స్ వచ్చేసి మనకి డే బై డే గ్యాప్లో అయితే ఉంటుంది. ఒకటి సమత ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట. సో రెండింటికి మన టికెట్ ఫేర్ చూసుకుంటే నార్మల్ అని చెప్పొచ్చు. అంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ అరౌండ్ ఒక 30 to 40 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది తప్ప మిగతాదంతా ఒకటే. ఏపీ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే 36 అవర్స్ తీసుకుంటుంది. ఇంకా సమత ఎక్స్ప్రెస్ అయితే 32 అవర్స్ అయితే తీసుకుంటుంది. మ్యాక్సిమం సమత ఎక్స్ప్రెస్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అదే కొంచెం ఎర్లీగా ఇంకా బేగా వెళ్తుంది ఏపీ ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే. ట్రైన్లో వెళ్ళేవారైతే మాత్రం పక్కాగా స్లీపర్ క్లాస్ కాకుండా థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ బుక్ చేసుకొని మీకైతే హ్యాపీగా ఉంటుంది జర్నీ. ఎందుకంటే స్లీపర్ క్లాస్ అయితే మనకి చాలామంది అయితే ఎక్కుతారు కాబట్టి మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో థర్డ్ ఏసీ అయితే మనకి హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 2000 రూపీస్ అంతా ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం నాన్ ఏసీ అయినా స్లీపర్ క్లాస్ అనేది వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు బడ్జెట్తో ప్రాబ్లం లేదు, మేము ఎంతైనా పెట్టుకోగలము, ఎంతైనా స్పెండ్ చేయగలము, కానీ మాకు టైం బేగా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా కులు మనాలి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి బుంతార్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనకి మనాలి వచ్చేసి జస్ట్ అరౌండ్ 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనమైతే క్యాబ్ కానీ ఇంకా ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇన్ కేస్ బడ్జెట్తో ప్రాబ్లం లేకుండా బేగా వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ నుంచి జర్నీ టైం కూడా వచ్చేసి మనకి 1 అవర్లో అయితే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా దీని ఫ్లైట్ టైమింగ్స్ ఇంకా దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి 6,500 ఇంకా లేదంటే ఒక 7,000 అరౌండ్గా పడుతుంది చీపెస్ట్లో మనం ఒక టైం చూసుకొని బుక్ చేసుకుంటే. లేదా మేము మనాలి రోడ్ కానీ ఇంకా మనాలి ఘాట్ రోడ్ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం వైజాగ్ నుంచి ఢిల్లీ దాకా ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం అయితే మనాలికి బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు. ఆ బస్ డీటెయిల్స్ నేనైతే తర్వాత ఇస్తాను, ఫస్ట్ ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మనం అయితే ఢిల్లీ నుంచి మనాలికి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఓన్లీ ఢిల్లీ టు మనాలి కాదు, ఢిల్లీ నుంచి మనకి సిమ్లా కూడా అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఢిల్లీ నుంచి సిమ్లాకి వచ్చేసి అరౌండ్ 530 రూపీస్ అంతా అయితే ఛార్జ్ చేస్తారు. జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 7 to 8 అవర్స్ అనమాట. ఇంకా మనాలి అయితే ఢిల్లీ నుంచి అరౌండ్ ఒక 12 to 13 అవర్స్ పడుతుంది. ఇంకా కాస్ట్ వచ్చేసి 960 రూపీస్ అంతా చెప్తారు. బేసిక్గా మనం ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళడానికి అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైవేట్, ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ సర్వీసెస్ ఎలాగంటే మనకి టైం టు టైం అనమాట. ఏ టైం స్టార్ట్ అయిందో ఆ టైంకి అయితే ఎగ్జాక్ట్గా వెళ్ళి రీచ్ అవుతుంది. ఇంకా ప్రైవేట్ అనుకుంటే మనం డిలేలో అయితే ఉంటుంది పక్కగా. సో ఎవరైతే టైమింగ్స్ కరెక్ట్గా లేదు అనుకుంటే మాత్రం ప్రైవేట్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే మన కోసం ఆగమని అయితే వాళ్ళు ఆగుతారు. చాలామంది అయితే ట్రైన్లో ఉన్నప్పుడు నైట్ జర్నీ చేద్దామని చెప్పేసి నైట్ టైం ఢిల్లీ నుంచి మనాలికి అయితే టికెట్ అయితే బుక్ చేసుకుంటుంటారు. బట్ అలాంటి పొరపాటు అయితే మీరైతే చేయకండి. మేమైతే అలాంటి పొరపాటే చేసాము. ఇన్ కేస్ ట్రైన్ మాత్రం డిలే అయితే మాత్రం మీకైతే చాలా మనీ అంతా లాస్ అయిపోద్ది, ఎందుకంటే రిటర్న్ బ్యాక్ అయితే ఉండదు రీఫండ్ ఈ యాప్లో. సో ఎవరైతే కరెక్ట్గా ఢిల్లీ దిగిన తర్వాత మనకైతే ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం కంగారు పడక్కర్లేదు టికెట్స్ అయిపోతాయి అవి అనేసి. ఎవరైతే ప్రైవేట్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారో ఢిల్లీలో అయితే వీళ్ళకి అరౌండ్ ఒక 5 to 6 బోర్డింగ్ పాయింట్స్ అయితే ఇస్తారు. సో అవైతే నేను డిస్ప్లే చేస్తాను 1 by 1. సో బేసిక్గా వీళ్ళు ఇచ్చినంత మాత్రాన ఈ 5 to 6 బోర్డింగ్ ప్లేస్ అయితే బస్సు అయితే ఆగదు. ఓన్లీ ఒకే బోర్డింగ్ పాయింట్ దగ్గర అయితే బస్సు అయితే ఆగుతుంది. అందరికి అక్కడికి వచ్చి ఎక్కుతారు. ఆ ప్లేస్ వచ్చేసి మజ్ను కా టిల్లా అనమాట. సో ఎవరైతే బస్ బుక్ చేసుకున్నారో పక్కాగా అయితే ఇదే పాయింట్ అయితే ఫిక్స్ అయిపోండి. ఇక్కడికి వచ్చేస్తే మీకైతే తర్వాత ఎటువంటి ఇష్యూస్ ఉండవు. తర్వాత మీరు బస్ టైంకి ఫోన్ చేసి బస్ స్టార్ట్ అయిపోతే బస్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో జాగ్రత్తగా ఈ పాయింట్కి అయితే పక్కాగా వచ్చేయండి. బస్ మిడ్ నైట్ ఏ టైంకి స్టార్ట్ అయినా మనకి నెక్స్ట్ డే అరౌండ్ ఒక 10 to 12 లోపు అయితే దింపేస్తుంది. ఏ టైంకి బస్ ఎక్కినా మీరు 6 o'clock ఎక్కినా 10 o'clock ఎక్కినా బస్సు డిలే ఉంటుంది కాబట్టి పక్కాగా మీకైతే నెక్స్ట్ డే 11 to 12 మధ్యలో అయితే బస్ స్టాప్లో దింపుతారు, మనాలి బస్ స్టాప్లో. సో మనాలి బస్ స్టాప్ నుంచి అక్కడ నుంచి అయితే మీరు బుక్ చేసుకున్న హోటల్స్కి అయితే ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఉంటాయి. మీరు దిగిన బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే కొంచెం బెస్ట్ ప్రైస్లో అయితే ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి కొంచెం తక్కువ రేట్కి. ఇంకా అక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే మనకి చాలా ఎక్కువ చెప్పేస్తారు. ఒక 3 kilometers వాళ్ళు అరౌండ్ 800-900 రూపీస్ ఛార్జ్ చేస్తారు క్యాబ్ వాళ్ళు. ఇంకా ఆటో వాళ్ళు అయితే 600 రూపీస్ అడుగుతారు. సో చూసుకోండి, అక్కడికి వెళ్ళిన బార్గెనింగ్ అవన్నీ చేసుకొని మీరు అనుకున్న హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు.
మేమైతే ఓల్డ్ మనాలిలో అయితే హోటల్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మ్యాక్సిమం తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ మనకు ఓల్డ్ మనాలిలో అయితే ఉంటాయి. ఎందుకంటే కేవ్స్ కానీ కేవీ నైట్ లైఫ్ అంతా అయితే ఓల్డ్ మనాలిలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే హోటల్ బుక్ చేసుకున్నారో మ్యాక్సిమం ఓల్డ్ మనాలిలో అయితే ప్రిఫర్ చేయండి. అదే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ప్రైజెస్ కూడా మనకు తక్కువగా ఉంటుంది ఓల్డ్ మనాలిలో. ఇంకా దాంతోపాటు మనం అయితే చూడాల్సిన విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ మనకైతే ఇక్కడ అన్ని ఏ టు మ్యాక్సిమం హోటల్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ ఒక 700 నుంచి అయితే మనకి అరౌండ్ ఒక 3000 దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓల్డ్ మనీలో. ఇది బెస్ట్ బడ్జెట్ ప్రైసెస్ అయితే ఒక 1000 రూపీస్ అనుకోవచ్చు 2 పర్సన్స్కి. మ్యాక్సిమం ఒక పర్ పర్సన్ మనకి 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. సో బెస్ట్ అయితే అని చెప్పాలి. ఎందుకంటే హీటర్ ఇంకా దాంతోపాటు గీజర్ కూడా అవైలబుల్గా ఉంటుంది 1000 రూపీస్లో. సో మనకి ఎటువంటి అదర్ ఐటమ్స్ కూడా ఇంకా అవైలబుల్గా అక్కర్లేదు. ఒక మనాలి వచ్చిన తర్వాత మనాలి మొత్తం హ్యాపీగా విజిట్ చేయాలంటే మనకి అరౌండ్ ఒక 2 to 3 డేస్ అయితే పక్కాగా ఉండాలి. సో అప్పుడే మనం అయితే మనాలి మొత్తం అన్ని మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి అయితే వీలవుతుంది. షాపింగ్ కానీ ఇంకా కేవ్స్ కానీ ఇంకా ప్లేసెస్ కానీ అన్నీ కూడా మ్యాక్సిమం ప్లేసెస్ పెద్దగా ఏటి ఉండవు కానీ కేవ్స్ కానీ ఇంకా మిగతా ఆ ఎన్విరాన్మెంట్ని అయితే హ్యాపీగా మనం అయితే ఎంజాయ్ చేయడానికి మినిమం ఒక 3 డేస్ అయితే పక్కాగా ఉండాలి. ఒక మనాలిలో డే 1లో మనం విజిట్ చేయబడిన ప్లేస్ వచ్చేసి ఇవన్నమాట. బేసిక్గా ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ కాబట్టి మనం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసినప్పటికైతే మనకు డే 1 అయితే ఫినిష్ అయిపోతుంది. బేసిక్గా ప్రతి ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకి అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి కాబట్టి మనం లోకల్ ట్యాక్సీ కానీ లేదా మన బైక్ రెంటల్స్తో కూడా మాట్లాడుకోవచ్చు. నా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బైక్ రెంటల్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే 2 పర్సన్స్ వెళ్తే మన బైక్ రెంటల్స్ ఫర్ సపోజ్ స్కూటీ తీసుకుంటే పర్ పర్సన్కి 300 పడుతుంది. సో స్కూటీ రెంట్లో వచ్చి 600 కాబట్టి మనకైతే ఈజీగా వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇంకా స్కూటీ రెంటల్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, ఇంకేటి కాదు. ఇంకా స్కూటీ రెంటల్స్ ఒక టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 దాకా అయితే తీసుకోవడానికి ఉంటుంది. మ్యాక్సిమం ఈ లోకల్ ప్లేస్ కవర్ చేసేటప్పటికైతే మన డే మొత్తం అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ డే 2 వచ్చేసి మన సొలాంగ్ వ్యాలీ, సిస్సు, కాక్సర్ ఇంకా అటల్ టనల్ అయితే విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి అరౌండ్ మనాలి నుంచి అరౌండ్ ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత బేగా అయితే స్టార్ట్ అయిపోండి. అరౌండ్ ఒక 8:30కి స్టార్ట్ అయిపోయినా మళ్ళీ మనం రిటర్న్ ఒక 6:30కి అయితే వచ్చేవచ్చు. ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే మనకి టెంపరేచర్ ఎక్కువ అయిపోవడం వల్ల రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మ్యాక్సిమం దీనికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఒక క్యాబ్ని అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్లో రెంటల్స్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే రోడ్ వేస్ కూడా చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి కర్వ్స్ తోటి. సో నేనైతే రెంట్ బైక్ మీద వెళ్ళాను కానీ నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది. సో ఎవరికైతే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే బైక్ మీద వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇన్ కేస్ ఎవరికైతే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంతగా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ వారే ఎగ్జాక్ట్గా ఒక 4 మెంబర్స్కి ఎంత లేదన్నా ఒక 2000 నుంచి 3000 లోపు అయితే ఛార్జ్ చేస్తారు ఇవన్నీ చూపించడానికి ప్లేసెస్ని. ఇన్ కేస్ రెంటెడ్ బైక్ మీద వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ బైక్సే ప్రిఫర్ చేయండి. అది కూడా హిమాలయన్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ. ఎందుకంటే స్కూటీస్ దగ్గర అయితే స్కిడ్ అవుతుంది. సో మనకి రెంటల్స్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు స్కూటీస్ వద్దు, ఒక బైక్స్ అయితే తీసుకోని అని చెప్పేసి. సో బైక్సే తీసుకొని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో. ఇంకా డే 2 ఇంకా సిస్సు ఇంకా సొలాంగ్ వ్యాలీ ఇంకా అవన్నీ కవర్ చేసి అక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ యాక్టివిటీస్ అవన్నీ ఏవైనా చేయాలనుకుంటే ఇంకా యాక్టివిటీస్ అన్నీ మనకి అక్కడే ఉంటాయి. A to Z యాక్టివిటీస్ అన్నీ. సో ఇవి కాస్త వెళ్తున్నప్పుడు కాస్త ఎక్కువ అమౌంట్ అయితే పట్టుకెళ్ళండి. ఎందుకంటే యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి మనం చేయాల్సుకున్నవి. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ నైట్కి వచ్చేసి రూమ్లో అయితే రెస్ట్ తీసుకోండి. మళ్ళీ డే 3లో మనం ఇంకా షాపింగ్ కానీ ఇంకా కేవ్స్ అవన్నీ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీ. ఇంకా లాస్ట్ డే 3 వచ్చేసి మనం అయితే షాపింగ్ ఇంకా నైట్ మార్కెట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేవ్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. షాపింగ్కి వచ్చేసి మనకైతే సండే అయితే లాల్బాగ్ మార్కెట్ ఒకటి ఉంటుంది అనమాట. ఓల్డ్ మనాలి నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇంకా లేకపోతే మాల్ రోడ్ కూడా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు నైట్ షాపింగ్ కానీ ఇంకా టోటల్ షాపింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే. ఇంకా దాంతోపాటు ఇంకా కేవ్స్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేవ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఓల్డ్ మనీలో మనకి దగ్గరగా ఒక 60 to 70 కేవ్స్ అయితే ఉంటాయి ఆన్ రోడ్లోనే. సో మనమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇంకా ప్రైజెస్ కూడా వచ్చేసి పెద్ద కాస్టే ఉండవు, ప్రతిదీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా మనం ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకైతే ప్రతిదీ స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడైతే మనాలి వచ్చారో తప్పకుండా చౌమెన్ ఇంకా దాంతోపాటు మోమోస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మోమోస్ అయితే మాత్రం. నాకైతే చాలా అంటే ఫేవరెట్ అయిపోయింది. నేనైతే కొన్ని కేవ్స్ యొక్క నేమ్స్ అయితే ఇస్తాను నేను విజిట్ చేసినవి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఒకవేళ మీకే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇన్ కేస్ మనాలి వెళ్తే మాత్రం మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. దీంతో మన మనాలి 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అనేది అయిపోయింది. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే నేను 1 by 1 చెప్తూ ఉంటాను. ఫుడ్కి ఎంత అయ్యింది, ఇంకా స్టేయింగ్కి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ చెప్తాను. మనం బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మినిమం ఒక 2 పర్సన్స్కి అయితే నేను కలిపి చెప్తాను. సో 2 పర్సన్స్ అయితే వెళ్ళండి. మనకైతే బడ్జెట్లో చాలా అంటే చాలా మనీ షేర్ అవుతుంది. సో అవి ఎలా షేర్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. 1 by 1 చూసుకోండి మీరే.
ఫ్రెండ్స్ నాకైతే నేనైతే ఏ టు జెడ్ ప్రతి డీటెయిల్ని కూడా నేనైతే నీట్గా మీకైతే ప్లాన్ ప్రకారంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బేగా రీచ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్.